సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌస్ 2 స్విచ్ ను మంత్రులు ముత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆన్ చేశారు. ఖమ్మం జిల్లా వాసులు చిరకాల కోరిక నెరవేరిందని, దశాబ్దాల సాగునీటి కలను సీతారామ ప్రాజెక్టు సాకారం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు రానున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్ వద్ద ఎయిర్పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే శక్తి ఉందన్నారు. గడువు కంటే ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. 404 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి అందులో 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్ అని ఆరోపించారు. అంబేద్కర్ ను అడుగడుగునా జగన్ అవమానించారని, దళితులపై దమనకాండకు పాల్పడిన వారిని జగన్ కాపాడారని మండిపడ్డారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ విషయమై చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అభ్యర్థి ఎంపికపై నిర్ణయాన్ని నేతలకే వదిలేశారు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు 2 వర్గాలుగా చీలిపోయారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస వెళ్తుండగా ఆగి ఉన్న కారుని మాధురి కారు ఢీకొట్టింది. అయితే ఇది ప్రమాదం కాదని, తాను ఆత్మహత్య చేసుకోవాలని ఇలా చేశానని మాధురి చెప్పారు. తుంగభద్ర ప్రాజెక్టుకు నేతలు పరుగులు పెడుతున్నారు. తుంగభద్ర డ్యాంను పరిశీలించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చారు. ఆయన రాగానే ఏపీ ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, బుసినే విరూపాక్షి కూడా చేరుకున్నారు. రైతులకు నష్టం కలగకుండా త్వరగా 19వ గేటు ఏర్పాటు చేయాలని టీకే శివకుమార్ ఎమ్మెల్యేలు అధికారులను కోరారు. బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమాధికారాన్ని అప్పగించి ఉంటే అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే పదవిలో కొనసాగేదాన్నన్నారు. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని దేశ ప్రజలను కోరుతున్నానని చెప్పారు. తమ ఈమెయిల్లు హ్యాక్ అయ్యాయని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం వెల్లడించింది. ఇరాన్ మద్దతున్న బృందాల పనేనని ఆరోపించింది. అమెరికా ఎన్నికలు ముఖ్యంగా ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని ఇప్పటికే టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. ఇది జరిగిన ఒక్కరోజు వ్యవధిలోనే ట్రంప్ ప్రచార బృందం నుంచి ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమైంది.